రామోజీరావుకి రామోజీరావుకి పెద్ద షాకే తగిలింది సుప్రీంకోర్టులో. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకి బదిలీ చేయాలన్న అభ్యర్థతను తిరస్కరించింది సుప్రీంకోర్టు. మార్గదర్శి పిటిషన్ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఏపీలో నమోదైన కేసుల్ని తెలంగాణకి బదిలీ చేయాలని పిటిషన్ని తిరస్కరించింది. ఈ కేసులన్నీ కారణాలు ఎందుకు తెలంగాణకి షిఫ్ట్ చేయాలో కారణాలు మీరు చూపించడం లేదు, అంతేకాదు మార్గదర్శి పిటిషన్లు అనుమతించే ప్రసక్తే లేదంది సుప్రీంకోర్టు. కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఏపీ హైకోర్టుని, మీకు ఈ కేసులపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టుని మీరు ఆశ్రయించండి, కేసుని కొట్టేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే అయిపోతాయి కదా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లు వేసుకుని అక్కడే పిటిషన్లు వేసుకోవాలని సుప్రీంకోర్టు రామోజీరావు లాయర్లకు సూచించింది. ఇదైతే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏపీలోనే ఎక్కువ చాలామంది రామోజీరావు మీద కేసులు పెట్టడం కూడా చూసాము. ఈ కేసులని తెలంగాణకు బదిలీ చేస్తే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు, కానీ సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది.